తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఇస్తున్న విషయానికి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది. తెలంగాణలో ఆధార్ కార్డు ఉన్న మహిళలందరికీ కూడా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా జీరో టికెట్తో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం అనేది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అటు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు చేసే పనిలో పడింది. ఏపీలో కొత్త ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఈ క్రమంలో కర్ణాటక ఆర్టీసీ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు ఆ పథకంతో అక్కడ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో పేరుకుపోయిందట. ఫ్రీ బస్సు ఎఫెక్ట్. నష్టాల్లో కూరుకుపోయిన కేఎస్ఆర్టీసీ అనే ఓ ట్విట్టర్ మెసేజ్ నెట్టింట వైరల్ అవుతుంది. త్వరలో బస్సు టికెట్ రేట్లు పెంచాలనుకుంటున్న కేఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం వల్ల కేఎస్ఆర్టీసీకి 295 కోట్ల నష్టం వాటిల్లడంతో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోకుండా బస్సు టికెట్ రేట్లు 15 నుండి 20% కేఎస్ఆర్టీసీ పెంచాలనుకుంటున్నదని ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలంగాణ రాకముందు ఆర్డినరీ బస్ టికెట్ 6 రూపాయలు ఉండేది. దాన్ని కేసీఆర్ దిగిపోయే అప్పటికి 10 రూపాయలు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అట్లుంటది కేసీఆర్ విజన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ తొందరలో తెలంగాణ కూడా ఇదే బాటలో నడుస్తుందని కామెంట్ చేశారు. మరోవైపు మరో నెటిజన్ ఇలా ఫ్రీ టికెట్ పెట్టడం కంటే బస్సు టికెట్ ధరలు తగ్గిస్తే మంచిది కదా అని కామెంట్ చేశారు. మరోవైపు ఏపీలో ఈ పథకం కూడా త్వరలో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు పవన్ కళ్యాణ్కు ట్యాగ్ చేస్తూ మీరు కొంచెం ఆలోచించి ఈ స్కీమ్ ఏపీలో క్యాన్సిల్ చేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.